బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ ను ఖతం చేసేందుకు తాలిబాన్లు వ్యూహం పన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే వార్నింగ్స్ ఇస్తున్న పరిస్థితి. ఇంతవరకు మీరు చూసింది జస్ట్ టీజర్ ట్రైలర్ మాత్రమే, ఇంకా అసలు సినిమా ముందుంది అంటూ కూడా వార్నింగ్ ఇస్తోంది తాలిబాన్లు. పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఈరోజు రాత్రికి ఇటు పాక్ ఇక ఖతమైన పాకిస్తాన్ ఇక ప్రపంచ చరిత్రలో ఉండేది అనే మాట మాత్రమే అనిపించుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ నేరుగా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్లకు సంబంధించి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఒకటే అంటున్నారు, ఇప్పటివరకు మీరు చూస్తుంది జస్ట్ 10% మాత్రమే, మా ఆర్మీలో జస్ట్ 10% మాత్రమే, ఇప్పటివరకు 10% ఆర్మీనే యుద్ధంలోకి దింపాం, మాకు భయపడి పాక్ సైనికులు పారిపోయారంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ. మా సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్కు హ్యాండ్ ఇచ్చాయి ప్రపంచ దేశాలు. పాకిస్తాన్కు సాయం చేసేందుకు సౌదీ ముందుకు రాలేదు. పాకిస్తాన్తో సైనిక ఒప్పందాన్ని లైట్ తీసుకుంది సౌదీ అరేబియా. యుద్ధంపై ఇప్పటికీ నోరు విప్పలేదు ట్రంప్. తాలిబాన్ల విషయంలో ఇటు పాకిస్తాన్ ఒంటరైందా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. డ్యూరెంట్ లైన్ను వదిలేస్తేనే పాకిస్తాన్ సేఫ్ అవుతుంది అంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్కు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. కానీ పాకిస్తాన్ మాత్రం అలా అనట్లేదు. పాకిస్తాన్ వర్షన్ వేరేలా ఉంది. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇటు కేవలం జస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆఫ్ఘనిస్తాన్ చాప చుట్టేస్తుందంటూ కూడా ప్రగల్భాలు పలుకుతోంది. సో ఈ క్రమంలో మీ ముందు ఒక క్వశ్చన్ నుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్ను తాలిబాన్లు లేపేస్తారా, అంతం చేస్తారా అంటే ఇప్పటికే దాదాపుగా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎస్ అంటున్నారు. అరౌండ్ 90% అబోవ్ ఎస్ అంటున్నారు. కొంతమంది మాత్రం నో అంటున్నారు. ఆ నో అని ఎందుకు అంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆ సత్తా గురించి మాట్లాడుకున్న సందర్భంలో తాలిబాన్ది కాస్త పై చేయి అంటుకుంటూ మాట వినిపిస్తున్న సందర్భం. మాట్లాడితే న్యూక్లియర్ పవర్ అనే పాకిస్తాన్ ఏమైపోయింది? ఆ న్యూక్లియర్ పవర్ ఇప్పుడేమో సడన్గా పాకిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద న్యూక్లియర్ పవర్ని ప్రయోగిస్తుందా? ఇటు భారత్తో మాట్లాడితే న్యూక్లియర్ పవర్ ఉంది, న్యూక్లియర్ దేశం మేము న్యూక్లియర్గా ఉంటున్నాం, న్యూక్లియర్తో వెళ్తామని పాకిస్తాన్. మరి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఎందుకు ఆ న్యూక్లియర్ పదాన్ని ఉపయోగించట్లేదు? భయపడుతోందా? భయపడిపోయి కలుగులో దాక్కుంటోందా? ఈ ఆసిమ్ మునీర్ ఇప్పుడెందుకు బయటకు వచ్చి మాట్లాడు? ఈ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడు? ఆ ఇషాక్ దారని ఒక పందుకొక్కు ఉంటుంది, బహుశా వాటిని కూడా అనడం, వీళ్ళతో పోల్చడం వాటికి అవమానం. కాబట్టి బహుశా ఆ పదాన్ని వెనక్కి తీసేసుకుంటా. ఎందుకంటే ఏ జీవిని వీళ్ళతో పోల్చడానికి లేదు. అంత నీచమైన బతుకు వీళ్ళది. అంత నీచమైన స్థానానికి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి అంత దిగజారిపోతున్నారు. ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించి అక్కడ ఆజ్యం పోసుకుందో అక్కడ మొదలైందో ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా లోతైన వివాదం వీళ్ళిద్దరికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. మరి ముఖ్యంగా సరిహద్దు వివాదం. తాలిబాన్ల సమస్య మాత్రమే కాదు, వీళ్ళకి చారిత్రాత్మకంగా ఉంది, భౌగోళిక అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి వార్నింగ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వార్నింగ్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దాంట్లో వాళ్ళు ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి తాలిబాన్లు రియాక్ట్ అయ్యారు. తాలిబాన్లు హెచ్చరించడం జరుగుతోంది. తాలిబాన్లు ఏమంటున్నారు? పాకిస్తాన్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది, పాకిస్తాన్ను ఇలా హెచ్చరించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ బైట్ చూద్దాం, మాత్రమే ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి తాలిబాన్ నేతలు మాట్లాడుతున్నారంటున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను ఒకసారి చూద్దాం. نړیواله د پورا دا پیغام دا بالخصوص پاکستان د پورا که په انده کې بیا په افغانستان په خورا ترای وکړو او دا خو داسې تقریبا موږ 10% زور د سازمیاله یا دا ځل 20% د سازمیو. نړیواله د پورا دا پیغام دا بالخصوص پاکستان د پورا که په انده کې بیا په افغانستان په خورا ترای وکړو او دا خو داسې تقریبا موږ 10% زور د سازمیاله یا دا ځل 20% د سازمیو. نړیواله د پورا دا پیغام دا بالخصوص پاکستان د پورا که په انده کې بیا په افغانستان په خورا ترای وکړو او دا خو داسې تقریبا موږ 10% زور د سازمیاله یا دا ځل 20% د سازمیو. نړیواله د پورا دا پیغام دا بالخصوص پاکستان د پورا రైట్ చూసారుగా ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే కనుక
అరే మీరు చూసింది జస్ట్ 10%రా. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ చూసింది కేవలం 10%. ఇటు తాలిబాన్ల ఆర్మీకి సంబంధించి 10% చూస్తేనే ఇంతలా వణికిపోతూ ఉంటే, మేము కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా బరిలోకి దిగితే, మేము కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా రంగంలోకి దిగితే అమెరికానే పారిపోయింది. మీరంతా మీ బతుకెంత, మీ సైన్యం ఎంత? బకెట్లో నీళ్లు పోసుకొని ఒక్కొక్కడు దూకాలేమో ఆలోచించుకోండి అనే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి తాలిబాన్లకు సంబంధించి. ఎందుకంటే మేము కనుక పూర్తి స్థాయిలో బరిలోకి దిగితే, మేము కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా యుద్ధంలోకి దిగితే, మేమే కనుక తలుచుకుంటే, మేమే కనుక మిమ్మల్ని అంతం చేయాలనుకుంటే, మేమే కనుక మిమ్మల్ని మట్టిలో కలపాలనుకుంటే ఎక్కువ రోజుల పట్టదు, ఎక్కువ టైం కూడా తీసుకోం. మీ అంత టైం వేస్ట్ కాలం కాదు మేము. ఎందుకంటే తాలిబాన్లు వాళ్ళ పవర్ ఏంటో అమెరికాని పంపించినప్పుడు, ఎందుకంటే అమెరికా అక్కడి నుంచి పారిపోయింది కదా, అమెరికా బలగాలు తోక ముడిచాయి కదా, అక్కడి నుంచి అమెరికా సైన్యాన్ని తరిమేశారు కదా, వాళ్ళంటున్న మాటే కదా. ఇటు తాలిబాన్లు ఏమంటున్నారు? మా చరిత్ర ఒక్కసారి చదువుకో పాకిస్తాన్. అందుకే ఇషాక్ దారికి కాలింది. ఇషాక్ దార్ ఏమంటున్నాడు? మీ చరిత్ర మాకు తెలుసు అంటూ కూడా సెటైర్లు వేస్తున్నాడు అక్కడ. అలా ఉంది ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి. మాటల్లో తప్ప చేతల్లో ఎందుకు పనికిరాని దద్దమ్మల కింద మాట్లాడుకుంటున్న వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ఇప్పుడు వీళ్ళు బయటపడుతూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడు, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మాట్లాడు, వీళ్ళు మాత్రం అంతా అయిపోయిన తర్వాత మేమే గెలిచాం, మేమే పోటుగాళ్ళం, నాకే అవార్డు ఇచ్చానని చెప్పి అవార్డు అంటూ ఒకడు ప్రపంచ దేశాలకు పరిగెట్టుకుంటూ, ప్రపంచ దేశాలకు దాని ఏమంటారో కోట్ వేసుకొని మెడలో టై వేసేసుకొని లగెత్తుకొని పరిగెడతాడు ఇంకొకడు ప్రపంచ దేశాలకి. వాడే షహబాజ్ షరీఫ్. వెళ్ళిపోయి ఎవడు ఉండడు చుట్టూతా. ఒకవేళ యుద్ధం తీవ్రతరం అయిందనుకోండి, ముందుగా వీడే కలుగులోకి దాక్కునిపోయి గజ 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 వణికిపోతాడు. గజ గజ వణికిపోయి కలుగులో దాక్కునిపోతాడు ఫస్ట్. ఆ సైన్యాధ్యక్షుడు అంతే, ఆజిమ్ మునీర్ గాడు అంతే. వీళ్ళిద్దరూ కనిపించరు. ఫ్రేమ్ అవుట్. అప్పుడు బరిలోకి దిగుతాడనమాట. ఎవడు? ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గాడు. వాడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటాడు. వాడు బరిలోకి దిగి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాడు అంతే. వీళ్ళ ఈ దాని ఏమంటారు, ఈ తుక్కు బ్యాచ్ ఉంటుంది కదా, అప్పుడు బరిలోకి వచ్చి వీళ్ళు కబుర్లు చెప్తారు. అప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు తాలిబాన్లు వార్నింగ్తో పాకిస్తాన్ వణికిపోతోంది. ఏమంటోంది? సౌదీ అరేబియా అండ్ ఖతార్ ఈ రెండు జోక్యం చేసుకున్నాయి, ఈ రెండు కలగ చేసుకున్నాయి, ఈ రెండు కాస్త మమ్మల్ని ఆగమని చెప్పి సముదాయించాయి. అందుకే మేము ఆగాం. కానీ పాకిస్తాన్ కనుక పిచ్చి వేషాలేసి, పాకిస్తాన్ కనుక మా మీద దాడులకు తెగబడాలని ఏ కోసానైనా, అంటే ఏ కోణాన్నైనా ఆలోచించిందా? వదిలిపెట్టం విడిచిపెట్టమంటోంది ఇటు తాలిబాన్ ప్రభుత్వం. మేము మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. మీకుండే ఆ లోపాలు, మీరు వేసుకున్న మీ కన్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ మాకు తెలుసు. మేము కనుక పిడికిని గట్టిగా బిగిస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇప్పటికే ఒక చర్చ జరుగుతోంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా దాదాపుగా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకున్న 4 భాగాల్లో ఒక భాగం వెళ్ళిపోయినట్టే. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఆ తర్వాత తాలిబాన్లు ఇటు పాకిస్తాన్కి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఇస్తున్నారు. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. అండ్ ఈ కథనానికి సంబంధించి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పుడు మాట్లాడరా షహబాజ్ షరీఫ్, ఇప్పుడు మాట్లాడరా ఆసిమ్ మునీర్, ఇప్పుడు పరిగెట్టు, ఇప్పుడు లగెత్తు అమెరికా కాదు, ఇప్పుడు పరిగెట్టు ఆఫ్ఘనిస్తాన్కి. నీ పౌరుషం ఏంటో, నీ రోషం ఏంటో, నీ సత్తా ఏంటో, నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో ఇంకో పర్వేజ్ ముషారఫ్ అవ్వాలనుకుంటున్నావు కదా, నీకు అంతటి దాహం ఉంది కదా, అధికార దాహం. పరిగెట్టు, ఇప్పుడు వెళ్ళి తాలిబాన్తో మాట్లాడు, తాలిబాన్తో చర్చలు జరుపు. వాళ్ళు రెడీ అంటున్నారు శాంతి చర్చలకి. నీకు ఏ కౌసారైనా దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో పోట్లాడు, గెలిచి చూపించు. మాట్లాడితే వాడొస్తాడు, వీడొస్తాడు, వీడు నాకు సాయం వస్తాడు, వాడు నాకున్నాడు, వీడు నాకున్నాడు, లేకపోతే న్యూక్లియర్ ఉంది. డైలాగులు ఆపండి, మీది అయిపోయింది. మీరు ఆ డైలాగులు వేసే రోజులు అయిపోయాయి. మీ బెదిరింపులకు, మీ ఉడత ఊపులకు, మీ ఉడత చప్పులకు భయపడే రకాలు ఎవరూ లేరు ఇక్కడ. ప్రపంచం రెడీగా ఉంది, ప్రపంచం తన సత్తా ఇటు చూపించేందుకు సిద్ధంగా ఉంది. అండ్ గుర్తు పెట్టుకోండి, మీకు ఎప్పుడూ చెప్పేదే, మీరు ఉగ్రవాదాన్ని, ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలను కనుక విడిచిపెట్టకపోతే మీరు పెంచిన
ఆ విష సర్పాలే, మీరు పెంచిన విష సర్పాలే మిమ్మల్ని కాటేస్తాయి. ఎప్పటికైనా మీరు మారండి, ఎప్పటికైనా మీరు మారండి. ఈ నేపథ్యంలో ఒకసారి ఇటు పాకిస్తాన్కి తాలిబాన్ ఆర్మీ, ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వార్నింగ్ ఇస్తోంది. ఆ వార్నింగ్కి సంబంధించి చూద్దాం. దాంతోపాటు దాడులు ఏ రీతిలో దాడులు జరుగుతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దాడులకు సంబంధించి విశ్వాస్ మీరు చూస్తున్నారు. తాలిబాన్ ఆర్మీ ఏమంటుందో కూడా చూసిన తర్వాత ఈ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరేమంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. తాలిబాన్ ఆర్మీ ఏమంటోంది, ఎటువంటి వార్నింగ్ ఇస్తోంది చూద్దాం. نړیواله د پوره دا پیغام دا بالخصوص پاکستان د پوره که په آینده کې بیا په افغانستان په خوره ترای وکړو او دا خو داسې تقریبا موږ 100% زور د سزمیاله